గంట అరగంట కాదు, దాదాపు 12 గంటలు. ఒకరిద్దరు కాదు, దాదాపు అరడజనుకు పైగా కేంద్ర మంత్రులు. 1-2 మీటింగులు కాదు, లంచ్ బ్రేక్, టీ బ్రేక్ తప్ప అన్స్టాపబుల్గా సాగిన భేటీలు. హస్తినలో ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు షెడ్యూల్ సాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం పనులు, అమరావతి నిర్మాణాలు, వీటిపైన ఫోకస్ పెడుతూ చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో చంద్రబాబు బిజీగా గడిపారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారు. బుధవారం ఉదయం 8:30 రాష్ట్రీయ స్మృతి స్థలికి చంద్రబాబు వెళ్లారు. అక్కడికి కేంద్ర పెద్దలు, ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు, ఇతర నేతలు కూడా హాజరయ్యారు. అందరూ కలిసి వాజ్పేయి సదైవ్ అటల్ ఘాట్ దగ్గర పుష్పాంజలి ఘటించారు. కాసేపు అక్కడే ఉండి ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు వరుస భేటీల్లో పాల్గొన్నారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ముఖ్యంగా మధ్యాహ్నం 12:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, జేడీయూ నేత కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, అప్నాదళ్ అధ్యక్షురాలు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, అలాగే జేడీఎస్ నేత కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ పక్షాల కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో పాలన 2047 దిశగా ఎలాంటి ప్లాన్స్ వేసింది మిత్రపక్షాలకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతో పాటు భవిష్యత్తులో ఈ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై ఎన్డీఏ సమావేశంలో చర్చించామని టీడీపీ ఎంపీలు తెలిపారు. ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకువెళ్లాలని బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దిశ మీటింగ్లను ఉపయోగించుకుని ఎంపీలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్లు కృష్ణదేవరాయలు తెలిపారు. అలాగే కాన్స్టిట్యూషన్ డిబేట్ పైన ఏ విధంగా చర్చ జరిగింది, వాటిపైన ఆ విషయాలపైన కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మరీ ముఖ్యమైనది ఏంటంటే ఎలా మరింతగా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా పథకాల గురించి మరింతగా, పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో వాటిని మరింతగా రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇంకా తీసుకుని వెళ్ళాలి, వాటిని ఇంకా అమలు చేయడానికి ఇంకా ఎక్కువగా ఆ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని మరింతగా రాబట్టుకొని రాష్ట్రంలో మనం ఏ విధంగా అవలంబించాలని చెప్పి ఈ ఎన్డీఏ మీటింగ్లో ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎన్డీఏ పక్షాలు ఎదురుదాడి చేయాలని బీజేపీ కోరుతోంది. దీనిపై వ్యూహాన్ని రచించేందుకు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నూతన సంస్కరణలపై సైతం చర్చించినట్లు సమాచారం. జనవరి 8వ తేదీన జమిలీ ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు డిస్కస్ చేసినట్లు టాక్. షెడ్యూల్ ప్రకారం ఎన్డీఏ సమావేశాల అనంతరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ముఖ్యమంత్రి అధికారిక నివాసం వన్ జన్పథ్ కి వచ్చి స్వయంగా కలవాల్సిందే. కానీ ఎన్డీఏ సమావేశాల్లోనే ప్రత్యేకంగా కుమారస్వామి, చంద్రబాబు భేటీ అయ్యారు. ఇద్దరి భేటీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించకుండా ఏం చెయ్యాలి, సెయిల్లో విలీనం చెయ్యాలా, ఇంకేదైనా మార్గం ఉందా అనే అంశంపై చర్చించినట్లు సమాచారం. కుమారస్వామితో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులపైన చర్చించారు. అలాగే ఇటీవల ఏపీ రాజధాని కోసం మంజూరైన రైలు మార్గం పనులను వీలైనంత తొందరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అమరావతి అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు పెండింగ్ నిధుల విడుదలపైన కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు డిస్కస్ చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు, అమరావతికి రైల్వే లైన్, కేంద్ర సంస్థల తరలింపు వంటి అంశాలపై చర్చించారు. ఏపీ కీలక ప్రాజెక్టులకు నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అంశాలను ప్రధాని మోదీ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకువెళ్లారు. అమరావతి రాజధానికి బడ్జెట్ లో ప్రతిపాదించిన 15,000 కోట్ల సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని కోరిన చంద్రబాబు పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు వరద సెస్కు అనుమతి ఇవ్వాలని కోరారు.
మోదీతో భేటీ అనంతరం రాత్రి 7:30 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇలా రోజంతా కీలక నేతలతో పలు అంశాలపై చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్ చంద్రబాబుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఏపీకి సంబంధించి నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరు తదితర అంశాలపై కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే స్పందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో అమరావతికి అభివృద్ధి పనులు, నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దల సహకారంతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఢిల్లీ టూర్లోనూ ఏపీకి సంబంధించి అనేక ప్రయోజనాలు పొందేలా కేంద్ర పెద్దల సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.